ఎక్కడిది కొత్త చీర కొన్నారా అత్తయ్య? లేదమ్మా, లక్ష్మి పెళ్ళయిన తర్వాత పెద్దవారికి బట్టలు పెట్టలేదట. అందుకని వద్దంటున్నా తులసమ్మ గారికి నాకు బలవంతం చేసి మరీ ఇచ్చింది. అది చీర పెడితే మీరు తీసుకున్నారనమాట. ఎంతో ఆప్యాయంగా ఇచ్చింది, కాదని లేకపోయాను. అక్కడికి నేనేదో మిమ్మల్ని ఆప్యాయంగా చూడలేదనిగా మీ ఉద్దేశం? చూసారా మీ అమ్మగారు ఏమంటున్నారో? ఆవిడ నేనల్లా, అనవసరంగా నువ్వే భుజాలు అడుగుకుంటున్నావు. చిచ్చి, మీరంతా ఒకటే. అది నాకు శత్రువు అని తెలుసు, అయినా తీసుకున్నారు అంటే నా మీద పగ తీర్చుకోవడం కోసమైనా కావాలి, లేకపోతే మీ కకృతన కావాలి. ఏంటి నీ ఉద్దేశం? మా అమ్మ చీర కక్కుర్చి పడిందంటావా? కకృతి కాదు, గతిలోకి తీసుకుంది. పరాయి పంచరి దేహి అని అడుక్కుంది. కోడలు వయ్యుండి నువ్వు చీర పెట్టలేకపోగా పక్కింటి ఆవిడ పెడితే దాని కింద రాద్ధాంతం చేస్తావా? నిన్ను నరికినా పాపం లేదే. నరుకుతారా? నరకని చూస్తాను. ఇదిగో నన్ను అనవసరంగా రెచ్చగొట్ట చెప్తున్నాను నీకు. బలం ఉన్నది భార్యను కొట్టడానికి కాదండి, అది మూర్ఖులు చేసే పని. నిన్ను చంపేస్తాను.